ఈ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, టాబ్లెట్స్ వేసుకోవడం కానీ జరగలేదు ఇప్పుడు. మీకా? సీరియస్లీ? సీరియస్గా ఓకే. నాకు జ్వరం వస్తే నేను వెయిట్ చేస్తాను, అది తగ్గేంత వరకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. ఏజ్ అడగకూడదు అంటారు, బట్ 4-10 ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎక్కువ వేసుకోండి. ఓకే, రైట్. అట్లీస్ట్ ఆ మాత్రం అయితే కనిపిస్తున్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యమే మాకు. ఎక్కువే ఉంటుంది. రైట్. ఇప్పుడు మొత్తం బయట అంతా ఆన్లైన్లో దొరికిపోతుంది కదండి, ఎవరి గురించి ఏం తెలుసుకోవాలన్నా. సో దాంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. ట్రూ ట్రూ. ఆల్మోస్ట్ 50. ఓకే ఓకే, బట్ యూర్ నాట్ లుక్ లైక్ దట్ అండి. అబ్సల్యూట్లీ. మేబీ జస్ట్ 1 year అంత దూరం ఉంది. ఓకే ఓకే. ఇదేంటంటే మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. కాకపోతే మనకేంటంటే ఓవర్ ది కౌంటర్ అవైలబిలిటీ ఎక్కువైపోయాయో, లేకుంటే ఎవరైనా సజెస్ట్ చేయడము, జస్ట్ ఒక చిన్న జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్, హెడేక్ వస్తే ఒక ట్యాబ్లెట్. నేను ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేశాను, కాల్ సెంటర్స్లో వర్క్ చేశాను. నేను అక్కడ చూస్తుంటాను, కాల్ సెంటర్లో వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేతిలో అమృతాంజన్ బాటిల్, జెండు బాంబు బాటిల్ ఉంటుంది. అవును. హెడేక్ వస్తే అలా పూసేస్తారు. అవును. అంటే బాడీకి ఉన్న ఫైటింగ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ, దాన్ని మనము తగ్గించేస్తున్నాం. భరించే శక్తి లేదండి. ఇప్పుడు నాకే ఉంది, మైగ్రేన్ స్టార్ట్ అయింది అని అంటే ఒక పూట వెయిట్ చేస్తా, సాయంత్రానికి సివియర్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని భరించలేను, టాబ్లెట్ వేసేస్తాను. టాబ్లెట్ వేసేస్తాం. ఇదంతా ఎందుకు అవుతుందని అంటే మనం తింటున్న మెయిన్ ఫుడ్ ఒకటి. బాడీ అనేది మనం పుట్టినప్పుడు కానీ మనకు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పుట్టగానే స్టార్ట్ చేసేస్తాం వ్యాక్సినేషన్స్, ఇంజెక్షన్స్, అదో ఇదో అని. కొంత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళకి బూస్ట్, కాంప్లైన్, హార్లిక్స్ అంతే ఏంటంటే సింథటిక్ ఫుడ్ లేదా కెమికల్ ఫుడ్ ఇస్తున్నాం. కానీ న్యాచురల్గా పిల్లలకి ఆకుకూరలు తినండి, లేదంటే ఇవి దుంపలు తినండి, స్వీట్ పొటాటో తినండి, ఇవన్నీ లేకుండా ఇవ్వడం. వాళ్ళు అడుగుతారు, మనం ఇవ్వడం పిజ్జాలు, బర్గర్లు. వీకెండ్స్, వీక్ డేస్లో ఏంటంటే ఇంకా స్కూల్కి త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఏదో అలా తినేసి వెళ్ళిపోతుంటారు. కరెక్ట్. తినేది కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీనే, కానీ న్యూట్రిషన్, విటమిన్స్ అనేది చాలా చాలా తక్కువైపోయింది మనుషులు ఇంటేక్. సో వీటి రీజన్స్ వల్లే మెయిన్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే బాడీ టెంపరేచర్ పెరగడం కానీ, లేదంటే బాడీలో ఏదైనా ఎలిమెంట్స్ రావడం కానీ త్వరగా. చూస్తే చిన్న పిల్లలు అద్దాలు పెట్టేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. యాక్చువల్గా అద్దాలు ఎప్పుడు పెట్టుకోవాలంటే మన బాడీ, హ్యూమన్ బాడీకి 40 దాటిన తర్వాత ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు పిల్లలకే త్వరగా అయిపోతుంది. చాలా చిన్న ఏజ్లో స్క్రీన్ టైం కానీ, వాళ్ళు స్క్రీన్ ఎక్స్పోజర్ కానీ, దీని రకరకాలు. ప్లస్ అట్ ది సేమ్ టైం బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం అనేది. మనమే వీటన్నిటి భస్మాస్త్ర హస్తం అంటారు కదా, అలా పెట్టుకొని ఫుడ్ సరిగా తీసుకోక మెయిన్ రీజన్ అదే అండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, కొత్త కారు మన ఇంటికి వస్తుంది. దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. దానికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ లేకుండా దానికి కావాల్సిన ఏదైతే ఉంటుందో ఆ లూబ్రికేషను, లేకుంటే దాని మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, అలాగే మన బాడీకి ఏంటంటే న్యూట్రిషన్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన విటమిన్స్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 3 పూటలు తినేవాళ్ళైనా 2 పూటలు తినేవాళ్ళైనా తినేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం తింటారు డైలీ అంటే ఫుడ్? అంటే కొంతమంది అంటారు నేను డైట్ చేస్తున్నాను. అది ఏం డైట్ చేస్తారో తెలియదు, కానీ బాడీ కావాల్సినది ఇవ్వకుండా మీరు డైట్ చేసి ఏం లాభం? ఓన్లీ వెయిట్ రిడక్షన్ అనేది ఒకటి బాగా ట్రెండింగ్, దానికి నేను డైట్ చేస్తున్నా అంటారు. ఏం డైట్ చేస్తున్నారో తెలియదు. మళ్ళీ సప్లిమెంట్స్ కోసం టాబ్లెట్స్ వేసుకుంటారు. ఆల్మోస్ట్ ఎవరింటికి వెళ్ళినా కానీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటున్నాయి, ఐరన్ టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్. ఇవన్నీ కెమికల్ రూపంలోనే తీసుకుంటున్నాం. మనకి ఫుడ్లో ఇది అవైలబిలిటీ ఉంది. మనం తినే ఆకుకూరలు కానీ, మనం తినే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, హెర్బ్స్ కానీ వీటిలో ఉంది. కానీ ఈ పద్ధతిని వదిలేసి అంతా సింథటిక్ రూపంలో, కెమికల్ రూపంలో తీసుకుంటున్నాం. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. కరెక్ట్. ఒక ట్యాబ్లెట్ చెప్పండి, దేనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవని. ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే మనం తినే ఫుడ్కి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ దీన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని పట్టించుకుంటున్నాం. సో ఇవన్నీ ఎలా అవాయిడ్ చేయాలి, దీనికి ఏదైనా మనకు ఒక సొల్యూషన్ ఉందా అని మనం చూస్తూ, అంటే బాడీని ఎలా టేక్ కేర్ తీసుకోవాలి ఇవన్నీ చూస్తూ నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఇది తగిలింది, మైక్రోగ్రీన్స్ అనేది. ఇంకా దాన్ని అలా స్టార్ట్ చేస్తూ ఎవరు పండిస్తున్నారు ఫస్ట్, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇలా కనుక్కుంటూ వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 2.5 years అయింది నేను దీని తెలుసుకోవడం మొదలుపెట్టి స్టార్ట్ చేసి. కమర్షియల్గా మేము ఇప్పుడు చేస్తున్నది ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఫెబ్రవరికి. సో ఈ 2.5 years నేను చూసి ఇంత మంచి సొల్యూషన్ మన దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మనం తీసుకెళ్ళట్లేదు అందరిలోకి అని నేను స్టార్ట్ చేసిన 3-4 monthsలోనే ఒక చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, ప్లస్ అంతమందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీన్ని.
సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను పండించేదానికన్నా ఎక్కువ నేను ట్రైనింగ్కి ఎక్కువ ఇస్తున్నాను, వర్క్షాప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తున్నాను. ఈ కాలేజెస్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దీని గురించి చెప్పి పిల్లలకి న్యూట్రిషన్ కావాలి, పెద్దలకి కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. సో నేనేం డ్రైవ్ చేస్తున్నానంటే దీన్ని ఎక్కువ పండించే వాళ్ళని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. కరెక్ట్. ఇది ఎంత త్వరగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది దీంట్లో పక్కన పెట్టేస్తే ఒక చిన్న సొల్యూషన్, ఈజీ సొల్యూషన్, ఇంట్లో మీరు పండించుకోండి, లేదా నా దగ్గర లేదా నాలాంటి వాళ్ళ దగ్గర ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. కరెక్ట్. ఇంత ఈజీ సొల్యూషన్ వదిలేసి మనము వేరే వాటికి వెళ్తున్నాం. సో దీన్ని నేనే వీలైనంత ఎక్కువగా నేనేం చేయగలను దీని అవేర్నెస్కి, అది నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ ఎంతమంది కస్టమర్ వాళ్ళు కొనుక్కుంటున్నారంటే? ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో అంటే నేను అది మణికొండ బేస్. మణికొండ చుట్టుపక్కల మాకు ఒక 25,000 ఫ్యామిలీస్ ఉన్నాయండి, గేటెడ్ కమ్యూనిటీస్. ఓకే. బట్ ఏంటంటే నేను ఒక 200 మందికి మాత్రమే సప్లై చేయగలుగుతున్నాను. అంటే అంతమంది మాత్రమే. డిమాండ్ ఉంది కానీ సప్లై లేదంటున్నారా? సప్లై ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను 1000 మెంబర్స్కి చేయగలుగుతారు. ఓకే. 1,500 చేయగలను. రైట్. బట్ దీన్ని త్వరగా యాక్సెప్ట్ చేయట్లేదు. రైట్. ఇంకా దీని గురించి అవేర్నెస్ తెలియట్లేదు జనాలకి. అవేర్నెస్ అనేది ఒకటండి. రెండోది ఇప్పుడు మీరు దీని గురించి అవేర్నెస్ అంటున్నారు కదా, 2020లోనే కోవిడ్కి ముందే కొంతమంది మన మంతెన సత్యనారాయణ లాంటి వాళ్ళు, బయాలజీ ప్రొఫెసర్స్ కోటి కాలేజ్ నుంచి మేడం డాక్టర్ పద్మజ, వీళ్ళంతా అప్పట్లోనే వీడియోలు చేశారు. అది ఎందుకు కోవిడ్ ముందనో లేకుంటే ఎందుకనో తెలియదు, ఆ వీడియోస్ పెద్దగా పాపులర్ కాలేదు. ఇప్పుడు మైక్రోగ్రీన్స్ అనేది కొంచెం అవుతోంది. నేను ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్ చేశాను వేరొక ఛానల్లో, అది కొంచెం జనాలకి చూస్తున్నారు, వ్యూస్ వచ్చాయి బాగా. సో అవేర్నెస్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంది. రైట్. దాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్స్, వర్క్షాప్స్ అనేది కండక్ట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎంత త్వరగా దీన్ని స్ప్రెడ్ చేసి ఎంత త్వరగా దీన్ని మనం అందరి చేత కన్జ్యూమ్ చేయించగలిగితే హ్యూమన్ కైండ్కి, మనుషులకి, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. కరెక్ట్. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి, నేను ఇంకా నా ప్రస్తుతం నేనేదైతే చేస్తున్నాను ఇంతకుముందు నా బిజినెసెస్ కానీ ఇంతకుముందు నేను అవన్నీ స్టాప్ చేసేసి ఇప్పుడు కంప్లీట్గా దీని మీదే డెడికేట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ అంటే మనం ఆకుకూరలు వండుకున్నట్టుగా మనం వండుకోవచ్చా, లేకపోతే ఇలా పచ్చిగానే తినేయాలి? లేదు, వండుకునేది లేదండి. మనం దీనికి సింపుల్ అండి. నన్ను అడుగుతుంటారు చాలామంది, మీరు మైక్రోగ్రీన్స్ ఇస్తున్నారు, మాకు రెసిపీస్ ఇవ్వండి అని. నాకు ఎలా చెప్పాలో, ఎలా రియాక్ట్ కావాలో తెలియదు. ఒక రోజుకి మనము కన్జ్యూమ్ చేయాల్సింది అది జస్ట్ 20 గ్రామ్స్, 20 నుంచి 25 గ్రామ్స్. మ్యాక్సిమం మనము 40 గ్రామ్స్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. అంత పవర్ఫుల్ ఇవి. సో ఇది వండాల్సిన అవసరం కూడా లేదు. అదే అంటున్నాను, ఒక 20 గ్రామ్స్ తినడానికి మీకు రెసిపీ అడుగుతున్నారు నన్ను. మీరు మళ్ళీ స్టవ్ వెలిగించాలి, కడాయి పెట్టాలి, ఆయిల్ పోయాలి, అన్నీ చేయాలి. ఒక 20 గ్రామ్స్ ఇలా తీసుకొని ఇలా తినేది, అది కూడా కష్టం అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు దోశ, చపాతీయో, పూరి ఏదో కట్ చేసి దానిపై జల్లుకుని తినే కూడా చేయగలదు. ఉండేది ఇంత ఉంటుంది, 1 నుంచి 2 ఇంచెస్ ఉంటుంది. ఏదైతే తింటున్నారో దాంట్లో పెట్టుకొని తినేసేయండి. ఒక 4 bites 5 bites ఈజీగా అయిపోతుంది. దాన్ని కాంప్లికేట్ చేసుకొని రెసిపీస్ కావాలి. మనకి ఇంకోటి కూడా ఉందండి, ఇది యాక్చువల్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో, అంటే తెలుగులో లేవు, యాక్చువల్గా తెలుగు లాంగ్వేజ్లో లేవు, ఇంగ్లీష్లో ఉన్నాయి ఎక్కువ. మైక్రోగ్రీన్స్ గురించి మీరు గూగుల్ కొడితే మైక్రోగ్రీన్స్ ఏంటి, ఎలా పెంచాలి, వాటి బెనిఫిట్స్ ఏంటంటే అంతా ఇంగ్లీష్లోనే. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మనకి వాళ్ళు తినే సలాడ్స్, శాండ్విచ్, ఇవే తింటారు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ వాళ్ళ కల్చర్. మనం తినేది ఇడ్లీ, దోశ, సద్దన్నం, అన్నం, పప్పు, సాంబార్. సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఏంటంటే, ఓకే మైక్రోగ్రీన్స్ అంటే శాండ్విచ్లో తినాలి, మైక్రోగ్రీన్స్ అంటే సలాడ్స్లో తినాలి. ఒక కామన్ మ్యాన్ ఒక నెలకి ఎన్ని రోజులు తింటారండి శాండ్విచ్ కానీ? సో మేబీ అదొక రీజన్, ఇది అవేర్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ కాలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి, నేను చాలా మందిలో నరేష్ గారు ఒక వీడియోలో మీ ఫుడ్ గురించి చెప్తూ ఉన్నారు. ఆ వీడియోలో నేను చూసాను. అది యాస్టిస్గా అలా తిన్నా కూడా దాని మీద కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా దే కెన్ ఈట్ వెరీ. ఒక హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి, లెమన్ లేదా బ్లాక్ సాల్ట్ వేసుకొని, పెప్పర్ వేసుకొని అట్లా కూడా తినొచ్చు. అవును. బట్ 20 గ్రామ్స్కి మళ్ళీ అంత ఎందుకు వర్క్ చేయడం అనేది నా సింపుల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా తీసుకొని ఒక 2 times 3 times తినగలిగేది. ఎందుకంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇవ్వడం కూడా ఏంటంటే మిక్స్ చేసి ఇస్తాం. సో మీకు ఒకే టేస్ట్ కాదు, ఒక 4 టేస్ట్, 4 ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి వస్తాయి. ఓకే. అది ఫస్ట్ టైం, సెకండ్ టైం తిన్నప్పుడే మీకు పిల్లలు అయితే చాలా బాగా తింటున్నారు. యాక్చువల్గా చెప్తాను దానికి.
అది తినడం అలవాటు అయితే 1 or 2 డేస్లో మీరు రాగానే తినేస్తారు, డైరెక్ట్గా తినేస్తారు. ట్రూ అలవాటు కదా, మనిషికి అలవాటే కదండి. ఏదన్నా మన అలవాటు ఎలా చేసుకుంటే అలా అలవాటు అవుతుంది మన బాడీ, అంతే, వెరీ సింపుల్. నరేష్ గారిది కూడా సేమ్ అదండి. యాక్చువల్గా నాకు కనిపించారు జిమ్ దగ్గర, వాళ్ళ జిమ్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్కి, ఓకే. అరే ఇంత ఈజీగా ఉంది, నో సండే టు మీ, ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ టుమారో అన్న. సార్ అప్పటి నుంచి రెగ్యులర్గా వాళ్ళ మేనేజర్ మర్చిపోయినా కానీ సార్ నాకు రాలేదు ఏంటి అని చెప్పి అడిగి మరీ తెప్పించుకుంటారు. ఎందుకంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు. దాన్ని రెగ్యులర్గా అంటే మన దగ్గర ఇప్పుడు తీసుకుంటున్న కస్టమర్స్ కూడా ఫస్ట్ 1 time 2 times ఏదైనా శాంపిల్ చేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక 2 months 3 months కన్జ్యూమ్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ. బికాజ్ ఎందుకంటే ఇది ఫుడ్, ఇది యాక్చువల్గా మైక్రోగ్రీన్స్ అని అంటాం కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్.